హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగస్వరాలు. ఈరోజు నేను మీకు మెంతికూర రోటి పచ్చడి, పొట్లకాయ కొబ్బరి ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ముందుగా మెంతాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బాణలు తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూను జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలండి. అందుకో ఫ్రై అయినాయి కదా, ఇందులో కొంచెం ఒక పావు స్పూను ఇంగువ వేస్తాను. నేను ఇంగువ వేస్తున్నాను, ఇదే ప్లేస్లో మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. రోటి పచ్చడి అనేసరికి ఇంగువతో అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారనమాట. అదిగోండి వేగినాయి కదా, ఇప్పుడు దీనిలో మనం కడిగి పెట్టుకున్న మెంతాకుని వేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాము. దానిలోనే కొంచెం పసుపు కూడా వేస్తాను. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టామనుకోండి, ఆకంతా కూడా దగ్గరికి ఫ్రై అయిపోద్ది అనమాట. దీంట్లో ఉప్పు వేయండి. ఫస్ట్ ఉప్పు వేస్తే నీరు వచ్చి అది చేదు వస్తుంది అనమాట మెంతాకు. ఇలాగా డ్రైగానే పసుపు మాత్రమే వేసి ఫ్రై చేస్తే చేదు అంతగా ఉండదు, కమ్మగా ఉంటుంది. చూసారా, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, మనం తినే పులుపుకి అనుసారంగా చింతపండు, చిన్న బెల్లం ముక్క. బెల్లం కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మన దగ్గర రోలు లేదు కాబట్టి మనం ఈ మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, మెంతాకు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొట్లకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాణంలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు పోపులు వేసుకొని దోరగా వేగే వరకు వేయించుకొని దానిలో కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్ కూడా కొంచెం దోరగా వేగాక అప్పుడు మనం కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకుంటామన్నమాట. ఈ పొట్లకాయ ముక్కలు పసుపు, ఉప్పు వేసి కొందరు కడుగుతారండి. నేనైతే డైరెక్ట్గా అలాగే కోసి వేసేసాను. అదిగోండి, పొట్లకాయ ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. పొట్లకాయ ముక్కలు కూడా వేసి దాన్ని కాస్త ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోనే కొద్దిగా ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా మీరు ఎంత ఇష్టమైతే అంత వేసుకొని కాస్త అంతా కలిసేటట్టుగా బాగా ఫ్రై చేయాలండి. చేసి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. అదిగోండి, మగ్గింది కదా. ఒకసారి కలబెట్టి చూసుకొని ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది కాబట్టి మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. అదిగోండి, మగ్గిపోయింది. పొట్లకాయ బాగా మగ్గింది కదా. అదిగో, ఇప్పుడు మనం దీనిలో పచ్చి కొబ్బరి తురుము పెట్టుకొని 2-3 స్పూన్లు వేసుకుందామండి. చూసారా, నేనైతే ఒక 2 స్పూన్లు వేసానంతే. నేను వండిన కూర క్వాంటిటీకి 2 స్పూన్లు సరిపోతుంది. అంతా కలబెట్టి చూసుకొని ఒకవేళ మరి ఇంకొంచెం పడుతుందంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ సరిపోయిందండి ఈ మాత్రం. ఇప్పుడు అంతా కలపెట్టుకున్నాక కూరని ఇంకొక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి మగ్గనిస్తే ఉప్పు కారాలు కొబ్బరికి కూడా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ కూరని ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి, పొట్లకాయ కొబ్బరి కూర రెడీ.